హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు హరీష్ అభిరెడ్డి. ప్రజెంట్ ఎక్కడ చూసినా సరే అకీరా నందన్. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏంటి అకీరా నందన్ వెంటేసుకుని ఎందుకు తిరుగుతున్నారు అంటే, చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళ ఆ, పిల్లల్ని చూసాం. ఎక్కడో పబ్బుల్లోనో లేదంటే ఎక్కడో అబ్రాడ్లోనో ఇంకొక చోట చాలా ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్ని ఫుల్ జోష్లో ఉంటారు. కానీ అకీరా ఏంటి, ఏ టెంపుల్లోనో లేదంటే ఏ దర్శనానికో పవన్ కళ్యాణ్ గారు వెంట తప్ప ఇంకెక్కడ కనిపించట్లా. మహా అయితే ఎప్పుడన్నా ఏదన్నా సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా చూడడానికి వచ్చినప్పుడు తప్ప ఇంకొక చోట ఎక్కడ కనిపించట్లా. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకని అకీరానందర్ని వెంట వేసుకుని తిరుగుతున్నారు అంటే, సనాతన ధర్మానికి సంబంధించినటువంటి విషయాలను తనకి అవగాహన కల్పించడం కోసం, మన సంస్కృతి సాంప్రదాయాల విలువలను తెలియజేయటం కోసం ఆయన ప్రత్యేకంగా నిన్న ఒక 2-3 డేస్ నుంచి కంప్లీట్గా జరుగుతున్నటువంటి తమిళనాడు కేరళ యాత్రలో అకీరానందన్ని వెంటేసుకుని ఆ దేవాలయాల యొక్క ప్రాముఖ్యత తనకి తెలిసేలాగా వివరించటం కోసం. అంటే మన సనాతన ధర్మం అంటే ఏంటి, అసలు ఈ టెంపుల్స్ అనేవి ఎప్పటి నుంచి పుట్టాయి, దేవాలయాలు అనేవి ఎప్పటి నుంచి నిర్మించబడ్డాయి, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన ప్రతి దేవాలయానికి ఒక అద్భుతమైనటువంటి చరిత్రలు ఉన్నాయి. ఆ చరిత్రనంతా కూడా అకీరానందనికి తెలుసుకునే విధంగా, తెలిసే విధంగా అకీరానందన్ కూడా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అని కూడా తెలుస్తుంది. టెంపుల్స్కి సంబంధించి కావచ్చు, సనాతన ధర్మానికి సంబంధించి తను ఇంట్రెస్ట్గా ఎప్పటి నుంచో తన తండ్రిగా పవన్ కళ్యాణ్ గారిని అడగటం, ఆయన డెఫినెట్గా నిన్ను తీసుకువెళ్తానని గతంలో మాట ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తనని వెంటేసుకుని తిరగటం. అంటే అక్కడ కూడా మనం చూసుకుంటే ఎంత హుందాగా అకీరానందన్ చక్కగా ఒక పైజామా లాల్చీ వేసుకుని పవన్ కళ్యాణ్ గారి వెంట చాలా చక్కగా నడుచుకుంటూ ప్రదక్షిణ చేయటం, సాష్టాంగ నమస్కారాలు చేయటం, తీర్థప్రసాదాలు తీసుకునేటప్పటి నుంచి అన్నీ కూడా చాలా నిష్టగా ఉంటున్నాడట. ఎక్కడా కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసు, ఆయన ఒక దీక్ష చేపట్టారు అంటే అది ఎంత బాగా చేస్తారు అనేది. అదే తరహాలో అకీరానందన్ కూడా నిజంగా చెప్పాలంటే చాలామంది ఆ ఏజ్కి చాలా ఎంజాయ్ చేయొచ్చు, కానీ అవన్నీ వదిలేసి ఎందుకని హిందుత్వం మీద, సనాతన ధర్మం మీద, భారతీయ సాంప్రదాయాల మీద ఎక్కువ మక్కువ పెంచుకున్నాడు అనేది. అంటే వాళ్ళ పిల్లలకి పవన్ కళ్యాణ్ గారు ఏం చెబుతూ వచ్చారు, ఏం నేర్పించుకుంటూ వచ్చారన్నది అకీరానందన్ చూస్తే తెలిసే అవకాశాలు చాలా మనకి ఎక్కువ కనిపిస్తుంది. ముఖ్యంగా తను ఈసారి అసలు ఒక పవర్ఫుల్ లుక్లో కనిపిస్తున్నాడు. రేపు నిజంగా తన కనుక తెర మీద వస్తే ఎలా ఉంటాడో ఈరోజు తన ఆయుస్ని కావచ్చు, తన హైట్ని కావచ్చు మనం చూస్తే అర్థమవుతుంది. చాలా పవర్ఫుల్గా అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది ఒక పొలిటికల్గా చూసాం, ఒక హీరోగా చూసాం. కానీ అంతకు మించి ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా కూడా అతనికి అందరికంటే అన్నిటికన్నా ఎక్కువ దాని మీదే ఇష్టంగా మనం చూసుకుంటవచ్చు. అంతే ముందు అకీరానందన్ని కూడా అదే యాంగిల్లో ప్రజలకి పరిచయం చేయాలి, ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్గా ప్రజల ముందుకు వెళ్ళాలి. తను హిట్ అవుతాడా, ఫ్లాప్ అవుతాడా, సినిమాకి వస్తాడా, వేరే ప్రొఫెషన్కి వెళ్తాడా అనేది పక్కన పెడితే ముందు తను ఒక ప్రజల్లో ఉండాలి, ప్రజల గురించి తెలుసుకోవాలి, వాళ్ళకి ఎలాంటి విలువనివ్వాలి, మన సాంప్రదాయాల నుంచి, సంస్కృతి నుంచి ప్రజలకు ఇచ్చేటువంటి విలువ ఎలా ఉంటుంది అని చెప్పి పరిచయం చేయాలని పవన్ కళ్యాణ్ గారు చాలా సంకల్పంగా ఆయనకు నేర్పించాలని కోరికగా ఉన్నట్టుగా తెలిసింది. సో కంప్లీట్గా ఈ యాత్ర అంతా కూడా తండ్రితో పాటు పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆయన ఉండి అనేక యాత్రలు చేసుకుంటూ ఆ టెంపుల్స్కి సంబంధించినటువంటి బుక్స్ గురించి తెలుసుకుంటూ, చదువుకుంటూ, వింటూ, చూసి ఈరోజు చరిత్రనంతా కూడా తను తెలుసుకుందామనే ప్రయత్నం కళ్యాణ్ గారి ద్వారా చేసినట్టుగా తెలుస్తుంది. అటు ఆనంద్ సాయి గారితో వెళ్ళి ఈ టెంపుల్ ఎప్పుడు కట్టారు, ఎలా కట్టుంటారు, దానికి ఎలాంటి టెక్నాలజీని వాడారు అప్పట్లో అని చెప్పి అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాడంట అకీరానందన్. సో రేపొద్దున సినిమా తెర మీద తనకి రావాలి అనుకుంటే కనుక ఒక పాన్ ఇండియా లెవెల్లో ఒక భారీ గుర్తింపునైతే నిజంగా ఇది ఉపయోగపడే అవకాశాలు అయితే కనిపిస్తుంది. రేపొద్దున మరి ఎలా ఉంటుంది అనేది రేపొద్దున చూడాలి.